ఇవాళ అయితే నెయ్యి కాచాను. కొత్త గిన్నె పాడు చేసావు కదా అన్నారు మా హస్బెండ్. నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడైనా స్టీల్ గిన్నెలో మంచిగా వచ్చిద్దంట. అసలే స్టీలు వెంటనే అడుగంటిపోయిద్ది. అందుకే కొంచెం వెడల్పుగా మందపాటి గిన్నెలో కాచుకోవాలి. ఇవాళ ఏంటి సండే కదా, మేమైతే సంతకైతే వెళ్ళాము. ప్రతి సండే నేను అటు రోడ్ వైపు వెళ్ళను, కానీ ఈసారి మా హస్బెండ్తో పాటు కొంచెం ముందుకైతే వెళ్ళాము సంతలో. ఎప్పుడు అయినా ఇక్కడ బొబ్బట్లు కాల్స్తారంట. నేను చూడడం ఫస్ట్ టైం. ఈ అంకుల్ పర్మిషన్తో వీడియో తీసుకున్న అంకుల్ అంటే తీసుకోమ్మా అన్నారు. అప్పుడే చక్కగా చేస్తున్నారు. లైవ్లో మనకి బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసిస్తారు. సో ఇంకా నేను వెళ్ళడమే లేట్ కాబట్టి ఆల్రెడీ ఇంకా చేసిన బొబ్బట్లే నాకు 50 రూపీస్కి అయితే తీసుకొని రిటర్న్ అయిపోయాము. నేనైతే మీ అన్నయ్యతో బయటికి వెళ్ళిన ప్రతిసారి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకో అబ్బా మీ అన్నయ్యతో నాకు బయటికి వెళ్తే ఎక్కలేనంత హ్యాపీనెస్ వస్తుంది. నాకు లక్షలు లక్షలు వేలు గిఫ్ట్లు నేనేం అడగనులే, కానీ మా ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఆయన టైం నాతో స్పెండ్ చేయాలి, ఆయన లవ్, ఆయన కేర్ మొత్తం నాకే కావాలి. నేననే కాదు, ప్రతి ఒక్క వైఫ్ ఇలానే కోరుకుంటుంది కదా. సో మొత్తానికైతే ఇంటికి వచ్చిన తర్వాత బొబ్బట్లు అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అంకుల్ అయితే మంచిగా కాల్ చేసి ఇచ్చేసారు. నెయ్యి అయితే కాదు, ఆయిలే అనుకుంటాను నాకు తెలిసి. గీ స్మెల్ అయితే రావట్లేదు. పర్లేదు, చాలా బాగున్నాయి. సో మీరు మాత్రం వీడియోకి ఏం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. అంతంతా తిరిగి అలసిపోయాను అబ్బా, అందుకే నా మొహం అంతా డల్గా ఉంది. సో మీరు మాత్రం లైక్ చేసేయండి అబ్బా.